అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు ప్రకటించిన పేర్లలో లిస్టులో ఎవ్వరూ ఊహించనటువంటి పేరు మహాసేన రాజేష్. ఆయనకు పి గన్నవరం నియోజకవర్గంలో అభ్యర్థిగా టీడీపీ కన్ఫర్మ్ చేసింది. సో రాజేష్ గారికి తెలుగుదేశం పార్టీ సీటు ఇస్తుంది అని నాకు తెలిసి ఆయన కూడా ఊహించి ఉండరు. ఆయన కూడా అనుకోలేదేమో. ఆయన కూడా ఆ తర్వాత ఏదో ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు, నేను కూడా అసలు ఊహించలేదండి, అనుకోలేదండి అని. సో ఎందుకు ఆయనకు సీట్ ఇచ్చారు? రాజేష్ మహాసేన గారు పార్టీలో ఏమీ సీనియర్ కాదు, ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు, పార్టీలో కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తి. సో మహాసేన రాజేష్కి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. సో చాలా సింపుల్. నేను అంటే ఫుల్గా ఆయన బయోగ్రఫీ అది నేను చెప్పను, కానీ అసలు పార్టీ ఆయనలో ఏం చూసి సీట్ ఇచ్చింది అనేది మాత్రం చెప్తా. యాక్చువల్లీ మహాసేన రాజేష్ గత 2.5-3 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయిన వ్యక్తి. ఆయన మొదట ఒక ఐసిఐసిఐ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్, ఆ తర్వాత కొంత బిజినెస్ చేశారు, గార్మెంట్స్ బిజినెస్ ఏదో చేశారు, రెడీమేడ్స్ బిజినెస్ అది చేశారు. కానీ ఆయనకు తన కమ్యూనిటీ పట్ల, తన రిలీజియన్ పట్ల, తనను నమ్ముకున్న వాళ్ళ పట్ల ఒక టీంని మెయింటైన్ చేయడము, టీంని లీడ్ చేయడము, కొన్ని సమస్యల మీద గలమెత్తడము మొదటి నుంచి అలవాటు. అలాగే రాజకీయంగా అత్యంత చైతన్యం, రాజకీయంగా సామాజిక వర్గం పరంగా అత్యంత చైతన్యం ఉన్న వ్యక్తి, మాటల ధాటి. సో అవన్నీ ఆయనకు బాగా కలిసి వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ తరపున పనిచేశారు, వైసీపీ తరపున ప్రచారం చేశారు, కష్టపడ్డారు. వైసీపీ అధికారంలోకి రావడంలో తన వంతుగా ఎంతో కొంత పాత్ర పోషించాడు. ఆ తర్వాత వైసీపీ ఆయన అనుకున్నది వేరు, వైసీపీ పరిపాలన వేరు. సో చాలా చోట్ల తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు పార్టీ అన్యాయం చేస్తోంది అని ఆయన నమ్మాడు. ఆయన అనుకున్నదేమో ఒకలా ఉంది, పార్టీ మన జగనన్న ఒరిజినల్ రూపం వేరేలా ఉంది. సో అందుకని ఆయన చాలా త్వరగా రియలైజ్ అయ్యి తెలుసుకొని ఈ పార్టీ మంచిది కాదు, ఈ పార్టీ పద్ధతి మంచిది కాదు, ఈ నాయకత్వం మంచిది కాదు అని చెప్పి ఆయన ఆ పార్టీకి వ్యతిరేకంగా మారాడు. వ్యతిరేకంగా తన సోషల్ మీడియా వేదికగా తన గళమెత్తడం ప్రారంభించాడు. నాకు తెలిసినంత వరకు ఆయన 2020 ఎండింగ్, అంటే నాకు తెలిసి మేబీ అంతకంతా ముందే ఉండొచ్చు, కానీ 2020 ఎండింగ్ నుంచి, మేబీ కోవిడ్ తర్వాత, ఫస్ట్ వేవ్ తర్వాత నుంచి ఆయన బాగా పాపులర్ అయ్యారు సోషల్ మీడియాలో. సో ఆయన చెప్పాను కదా, ఆయన బలం, ఆయన మాట, ఆయన నోరు, సబ్జెక్టు ఏదైనా సరే లాజికల్గా మాట్లాడతాడు ఆయన. నిజంగా ఆయనకు లీగల్ సబ్జెక్ట్స్ తెలీదు, లోతులు తెలీదు, అంత విషయ పరిజ్ఞానం ఉండదు, కానీ లాజికల్గా మాట్లాడతాడు, లాజికల్గా ఎదుటివాడి మీద పైచేయి సాధిస్తాడు. అంటే ఆ వాగ్ధాటి, ఆ మాటల ధాటి, దానికి తోడు విపరీతమైన ధైర్యం, తెగింపు, ఎవరినైనా సరే నేరుగా వెళ్ళి ఢీకొట్టగల సమర్థత, ప్లస్ లీడర్షిప్ క్వాలిటీస్. అన్నిటికీ మించి ఒక సోషల్ మీడియా వేదిక నడిపిస్తూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ ఒక టీంని మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. కేసులు పెట్టినా ఎదుర్కొన్నాడు, శ్రీకాకుళం వరకు వెళ్ళాడు, శ్రీకాకుళం జిల్లా పలాసలో కేసు పెట్టినా సరే వెళ్ళాడు. సో ఇవన్నీ చేశాడు ఆయన. అంటే వాగ్ధాటి బలంగా ఉంది, తెగింపు ఉంది, ధైర్యం ఉంది. వైసీపీ అంటే విపరీతమైన వ్యతిరేక భావజాలం ఉంది. ఇవి చాలవా? అట్ ద సేమ్ టైం నేను కూడా ఆయన్ని వ్యతిరేకించా, నేను కూడా ఆయన మీద వ్యతిరేకంగా వీడియోస్ చేశా. ఎందుకు చేశా, ఏ సందర్భంలో చేశాను? ఆయన అక్కడికి 3 రోజుల ముందే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఆయన ఫోటో పెట్టుకొని జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటట్టు మొత్తం ఆకర్షించి, ఆ తర్వాత టీడీపీ వైపు మలుపు తిరిగేసరికి నేనే చేశాను, ఇదేంటి మహాసేన రాజేష్ ఆ పార్టీలోకి వెళ్తానని ఈ పార్టీలోకి వస్తున్నాడు, సో ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది, ఆయన జనసేన పార్టీ వ్యతిరేకించిందేమో అని నేను కూడా ఆయన అప్పుడు ఆ విధానం కరెక్ట్గా లేదు, సో ఎక్కడా ఇంటర్నల్గా తేడా కొట్టింది, అందుకని నేనే వీడియో చేశాను. 2 రోజుల కిందట ఆయన అలా అన్నాడు, ఇప్పుడేమో ఇలా అన్నాడు. సో ఆయన ఒక భావజాలంతో కనెక్ట్ అవ్వట్లేదు, ఒక సైద్ధాంతికంగా కనెక్ట్ అవ్వట్లేదు, కాబట్టి టీడీపీ జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. సో అప్పుడు ఆయన నా మీద ఒక వీడియో చేశాడు, అలా మేము జరిగింది. ఆ తర్వాత అతను టీడీపీ పట్ల
విధేయతగా ఉన్నాడు. ఆ తర్వాత అతను టీడీపీ వాయిస్ వినిపించడంలో ఇంకా రైజ్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మరింత ధాటిగా మాట్లాడడం ప్రారంభించాడు. అట్ ద సేమ్ టైం అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ సందేశాన్ని ఇచ్చాడు. సో ఇది చంద్రబాబు గారు ఎప్పుడైనా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాడు. చంద్రబాబు గారిని తెలియని వాళ్ళు అనుకుంటారు, కులం చూస్తాడనో డబ్బులు చూస్తాడనో అనుకుంటారు. కానీ చంద్రబాబు గారి దగ్గర ఒకసారి మనం ఎదురుగా వెళ్ళి ఇంటరాక్ట్ అయితే ఆయన ఆవులిస్తే పేవులు లెక్కెట్టే టైప్, మనం ఆయన ఎదురుగా ఆవులిస్తే పేవులు లెక్కెట్టే టైప్. మనలో ఎంత సబ్జెక్ట్ ఉంది, మనం ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే చాలు మన సబ్జెక్ట్ మొత్తం ఆయన లాగేస్తాడు. మన దగ్గర ఏముందో ఆశాంతం ఆపాదమస్తకం మొత్తం చదివేస్తాడు ఆయన. సో అలా ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంలో చంద్రబాబు గారు మిస్ అవ్వరు. సో అలా మహాసేన రాజేష్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని చంద్రబాబు గారు అంచనా వేసి పార్టీలో అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చి ఆ కమ్యూనిటీకి మనకు ఎలాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, పర్టికులర్గా ఎస్సీల్లో మనకు ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది, మనకి కొత్త నాయకత్వం కావాలి. సో ఈ కుర్రోళ్ళలో సబ్జెక్ట్ ఉంది, ఫైర్ ఉంది, తెగింపు ఉంది, వైసీపీ అంటే వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను విమర్శించే సత్తా ఉంది. సో ఇతన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎంకరేజ్ చేశాడు. సో ఇదే ఫైర్తో ఎంకరేజ్ చేసి సో సీటు విషయంలో కూడా ఇప్పుడు అతనికి మించి ఇంకా వేరే ఆప్షన్ లేదు. డబ్బులు అంటారా, మహాసేన రాజేష్ మేబీ నాకు తెలిసి ఎంతో కొంత సంపాదించుకునే ఉంటాడు. ఎంత సంపాదించినా ఒక నియోజకవర్గంలో గెలవాలంటే మినిమం 20 అయినా పెట్టాలి, మినిమం తక్కువలో తక్కువ 20 పెట్టాలి. ఆయన ఫైనాన్షియల్ కెపాసిటీ అంత కాదు. ఎంత సంపాదించినా సరే అంత అయితే ఉండదు. అందులో ఒక 25% కూడా ఆయన దగ్గర రెడీగా ఉండదు నాకు తెలిసి. కానీ పార్టీ రెడీ చేస్తుంది, పార్టీ అతనికి సహకరిస్తుంది. ప్లస్ టీడీపీ జనసేన రెండిట్లో కూడా ఆయనకు సోషల్ మీడియాలో అభిమానులు ఉన్నారు. అది చూసుకోవాలి. అయితే అప్పుడుతో అయిపోలే సినిమా. పి గన్నవరం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి ఏమీ కంచుకోట కాదు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో టీడీపీ అక్కడ 22,000 తేడాతో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో 13,000 మెజార్టీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో 3,100 తేడాతో ఓడిపోయారు. ఇలా నియోజకవర్గాలు అంటే గత 3 ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి గెలిచి 2 సార్లు ఓడిపోయింది. సో అక్కడ టీడీపీకి సంస్థాగత బలం ఏమీ అంత పుష్కలంగా లేదు. బూత్ లెవెల్లో టీడీపీ స్ట్రక్చర్ ఆల్రెడీ చెల్లాచెదరు అయిపోయింది. అంత యాక్టివ్గా గ్రౌండ్ వర్క్ జరగట్లేదు. సో ఇప్పుడు రాజేష్ గారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా అక్కడ బలమైన వర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా చూడలేని వాళ్ళు, తొక్కేసే వాళ్ళు ఉంటారు. రాజకీయంగా ఇతను ఎదిగితే మళ్ళీ మనం ఈ నియోజకవర్గంలో తలెత్తుకోలేం, మనల్ని ఎతకనివ్వడం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఈ పి గన్నవరం నియోజకవర్గం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఆయన వర్కౌట్ చేసుకుంటే, తక్కువ ఏజే ఉంది కాబట్టి రాజేష్కి మేబీ ఇంకో 3-4 ఎన్నికల్లో ఆయనకు పార్టీ అవకాశం ఇస్తుంది. గెలవగలిగే సత్తా ఉంటే. సో ఈ సోషల్ మీడియాలో అంత వేగంగా గలమెత్తిన ఆయన నియోజకవర్గంలో ఎంత మేరకు రాణించగలడు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.